గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తారా వ్లాగ్స్. ఈ రోజు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. మార్నింగ్ షిఫ్ట్ చేసి ఇప్పుడు నాకు 5కి ఒక ట్రైన్ ఉంది. సో దానికి ఊరు వెళ్తున్నాను ఆఫ్టర్ 3 months నియర్లీ. సో ఎక్సైటెడ్ గైస్. ఒక ట్రాలీ వేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే మా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యా. సో సీ హౌ ఇట్ గోస్. బాయ్. ఇది భలే తోపు నేను కనిపించినప్పుడల్లా బాయ్ బాయ్. చూసారా బాయ్ చెప్తుంది. బస్ గైస్. ఫైనల్లీ 10 minutes తర్వాత బస్సు వచ్చింది. ఎక్కగానే అంకుల్ పక్కన సీట్ దొరికితే ఈ అంకుల్ ఏమో ఫుల్ స్లీప్లో ఉన్నారు పాపం. ఈ అంకుల్ తెలియకుండా వీడియో తీస్తున్నాను. ఫుల్ రష్ ఉంది అండ్ ఎండ కూడా బయట గట్టిగా ఉంది. ఫైనల్లీ స్టేషన్కి రీచ్ అయిపోయాను. దగ్గరలో ఉన్నాను. ఈ స్టేషన్ దగ్గర ఏమన్నా రైల్వే స్టేషన్ ఏమన్నా కావాలంటే తీసుకోవడానికి బెల్ట్స్, షార్ట్స్ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు నాకేం టైం లేదు చూపించడానికి. ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాను, లోకల్ ట్రైన్ మెయిన్ స్టేషన్కి వెళ్ళడానికి. ఫుల్ ఎండ కొడుతుంది, నాకైతే ఫుల్గా చెమటలు పడుతున్నాయి. స్టేషన్కి వెళ్ళేసరికి తడిచిపోయేలా ఉన్నాను గైస్ మొత్తం. అలా అనుకుంటుంటేనే మెయిన్ స్టేషన్కి వచ్చేసాను. నేను ఊరికి వెళ్ళాలంటే నేను ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళాలి. ఇంకా నా ట్రైన్కి 1/2 hour టైం ఉంది గైస్. సో మెల్లగా నడుస్తూ వెళ్తున్నాను ప్లాట్ఫామ్ దగ్గరికి. యాక్చువల్గా ఎప్పుడు 6th platformకే వస్తుంది, కానీ అప్పుడప్పుడు అది మార్చచ్చు కూడా. సో అలా అనుకుంటే ఈ స్టేషన్ ఫైనల్లీ నేను ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది గైస్. ఎక్కి కూర్చున్నాను. ఇక్కడ ఈ స్టేషన్లో 10 minutes పైనే ఆగుతుంది. ఇంకా అలా ఎక్కి అలా చూస్తున్నాను వీడియో తీసుకుంటూ. ఉగాది కదా అస్సలు ఖాళీ లేదు. స్టిల్ నా ఫేస్ మీద చెమటలు ఫుల్గా పడుతున్నాయి. ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఫైనల్లీ స్టార్ట్ అయ్యింది చాలాసేపటి తర్వాత. బాయ్ బాయ్ చెన్నై, సీ యూ ఆఫ్టర్ 1 week. అలా ఎక్కేసాను. అలా ఫుడ్ తెచ్చుకొని తింటూ కూర్చున్నాను అనమాట. నాకు ట్రైన్లో ఫుడ్ అస్సలు నచ్చదు చెన్నైలో. సో మ్యాక్సిమం నేనే తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అలా అనుకుంటుంటేనే పడుకున్నాను కొంతసేపు, ఇంక వీడియో తీయలేదు. తర్వాత అలా విజయవాడ బ్రిడ్జ్ వచ్చింది. సో ఫైనల్లీ నియర్ టు మై హోమ్ టౌన్. లైటింగ్స్తో ఎంత బాగుందో. నైట్ టైం వ్యూ ఇక్కడ చాలా బాగుంటుంది. సో కృష్ణా నదిలో కూడా వాటర్ లేవు, సమ్మర్ కదా, వాటర్ కూడా చాలా తక్కువ ఉంది. ఫైనల్లీ హోమ్ టౌన్ వచ్చాను. చూడండి కొబ్బరి చెట్లతో ఎంత బాగుందో ట్రైన్లో నుంచి వ్యూ. అలానే భీమవరం చూడగానే అదొక హ్యాపీనెస్, ఊరొచ్చేసాను అనే ఫీలింగ్. ఫైనల్లీ భీమవరం వచ్చేసాం. I'm so happy after 2.5 months going to my home guys. గాయస్, ఇప్పుడే ట్రైన్ దిగాను. బస్ ఎక్కడానికి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ రూట్లో ఎర్లీ మార్నింగ్ దిగితే నేను రాను. డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి బస్ ఎక్కుతా. బట్ ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది, పర్లేదు కాబట్టి ఈ రూట్ నుంచి వెళ్తున్నాను. యూజువల్లీ రూట్లో ఎవ్వరు ఉండరు. సో ఎర్లీ మార్నింగ్ కొంచెం భయం వేస్తుంది రావడం. సో మీరే చూడండి మొక్కలు ఏమి
ఇప్పుడు ఎలాగో మార్నింగ్ అయిపోయింది, ట్రైన్ లేట్ అయింది, అందుకే బస్ ఎక్కినాక ఐ షో యూ అగైన్. బాయ్ గైస్. ఇదే గాయస్ మా కాలేజ్, విష్ణు కాలేజ్. ఇందులో చాలా మెమొరీస్ ఉన్నాయి. కరోనా టైం వల్ల మేము సరిగ్గా ఎంజాయ్ చేయలేదు, బట్ చాలా మెమొరీస్ ఉన్నాయి. మా కాలేజ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి లోపల. సో మిస్ అవుతున్నాను ఇప్పుడు. అప్పుడు సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, బట్ ఇప్పుడు మిస్ అవుతున్నాను వాటిని. అలా కాలేజ్ని మెమొరీస్ని రీకాల్ చేసుకుంటూ ఉంటుంటేనే ఊరు వచ్చింది. చూడండి కొంచెం మంచుతో, నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదా, సో కొంచెం మంచు ఉంది, కొబ్బరి చెట్లు, పొలాలు. నాకు చాలా ఇష్టం మా ఊరు, బాగుంటుంది. అలా ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాను అనమాట. హలో. ఫైనల్లీ బ్యాక్ టు హోమ్. అలా చూసుకుంటున్నాను ఇంటిని, చాలా డేస్ తర్వాత వచ్చానని. ఈలోపే మా మమ్మీ టిఫిన్ పెట్టారు, అలా తింటున్నాను. తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఏసీ ఆన్ చేసుకొని కొంచెం సేపు స్లీప్ వేస్తాను. సో బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.